భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కల్పవృక్ష నారసింహ దివ్య ఆశ్రమంలో ఈరోజు నేలతల్లి నమ్మిన ఏ ఒక్క రైతు కంటనీరు పెట్టకూడదని, దేశానికి అన్నం పెట్టే రైతు రాజు కావాలని భద్రాద్రి పుణ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహస్వామి వారి దివ్య సన్నిధిలో నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన భూవరాహ మహాయజ్ఞం ఆధ్యాత్మిక వ్యవసాయ సంస్కృతి రైతు సంక్షేమానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కల్పవృక్ష నారసింహని దయతో ప్రతి రైతు కుటుంబం సంక్షేమంగా ఉండాలని, నేలతల్లిని నమ్ముకున్న ఏ ఒక్క రైతు కన్నీరు పెట్టకూడదని, దేశానికి అన్నం పెట్టే రైతు నిజమైన రాజు అని, రైతు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుందని అన్నారు. రామయ్య నడయాడిన పుణ్యక్షేత్రంలో ఇంత గొప్ప భూవరాహ యజ్ఞం నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఈ యజ్ఞం రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రకృతి అనుగ్రహంతో పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి రైతు కుటుంబానికి సంక్షేమంగా ఉండాలని కోరారు. యజ్ఞానంతరం పంపిణీ చేసిన మృత్తికా ప్రసాదం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది రైతులు భక్తులు తరలివచ్చారు. ఈ పవిత్ర మట్టిని తమ తమ పంటల్లో పొలాల్లో చల్లుకుంటామని తెలియచేశారు.
ఓం నమో భగవతే వరాహరుద్రాయ భూర్భువస్వఃపదయే వెనక క్లియర్ చేయాలి. వ్యవసాయ శాఖ వరుణ్ నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే మీ సర్వకాశం భద్రాచలం కొత్తగూడెం వీళ్ళందరూ ఎమ్మెల్యేలు గురించి చెప్తున్నారు సార్. రావాలా ఎమ్మెల్యే రైతులు ముఖ్యులు వస్తారు. ముఖ్యులు కూడా రమ్మంటున్నారు బాగా ఉమ్మడి జిల్లా కదా. మీరు టైం చెప్పండి నాకు. నేను మీరు వచ్చే టైం చెప్తే నేను ఆ టైం పట్టుకుంటాను. టైము మీ ఇంట్లో మీరు చెప్పిన టయానికి ఇనాగ్రేట్ చేసేసి మాటలు మాట్లాడితే ఏది వచ్చినా ఉంటుంది. బట్టి గారి ప్రోగ్రామ్ ఆగదు. అన్నీ రెడీ. కంప్లీట్ అయింది. రైతు సోదరులందరికీ నమస్కారం. గౌరవ కల్పవృక్ష నరసింహ ఆశ్రమం వారు రైతు క్షేమం కోసం ఈనాడు ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. 32 క్షేత్రాల నుంచి, నరసింహ క్షేత్రాల నుంచి మట్టి తీసుకొచ్చి ఈ యొక్క యాగం అభివృద్ధి చేసి ఆ మట్టితోటి ఈ యొక్క పుణ్యభూమిని ఈరోజు పంటలమయం చేయాలని, రైతుల కష్టాల బారి నుండి సుఖాల బారిలోకి వెళ్ళాలని, వారు చిరునవ్వులతోటి ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులు సుభిక్షంగా ఉండాలనే దాంతో ఈ యాగం చేస్తున్నారు. ఆ యొక్క యాగాశ్రమం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క యాగం వల్ల మన దేశ, ముఖ్యంగా మన రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఆ యొక్క నరసింహ స్వామి గారికి వందనాలు.